నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. చిన్నపిల్లలకి ఆహారము ఇస్తున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. చిన్నపిల్లలు అంటే నేను మాట్లాడేది చంటి పిల్లలు అనమాట. 6 నెలల నుంచి మనము ఆహారము అంటే ఘనాహారం పెట్టడం అనేది మొదలు పెడతా ఉంటాము. అంటే ఫస్ట్ పెట్టేది ఏంటంటే రైసే పెడతాం. ఎందుకంటే రైసే చాలా ఈజీగా అరిగేటువంటి ఆహార పదార్థం, ప్లస్ ఎటువంటి రియాక్షన్స్ రానటువంటి ఆహార పదార్థం అనమాట. అందుకని రైస్ని చాలా మెత్తగా, అన్నము చాలా మెత్తగా వండేసి ఫస్ట్ ఒక స్పూన్ పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత మిగిలిన ఆహార పదార్థాలు 1 by 1 ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫస్ట్ అన్నం, దానికి తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ పెసరపప్పు దానికి కలిపి, ఎందుకంటే పెసరపప్పు కూడా చాలా ఈజీగా అరిగేది కాబట్టి పెసరపప్పు కలిపి మళ్ళీ పెసరపప్పుతో పాటు ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ ఫస్ట్ వారం అంతా కూడా ఏంటంటే అన్నము కొంచెం అంతా నెయ్యి చుక్క వేసి ఇస్తామన్నమాట. జనరల్గా అలాగిస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే స్టార్టింగ్లో నెయ్యి కూడా లేకుండా ఓన్లీ వాటర్తోనే బాగా మెత్తగా కుక్ చేసి ఇచ్చేయటం జరుగుతూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం ఇచ్చిన ఆహారము వాళ్ళ పొట్టలో సరిగ్గా ఉందా లేదా, ఏమైనా రియాక్షన్స్ ఇస్తుందా అని తెలియటానికి అనమాట. సో ఫస్ట్ వారము అది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వారం ఇంకొకటిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. అలాగా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. నాన్ వెజిటేరియన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే కనుక ఫస్ట్ రైస్, తర్వాత పప్పు, తర్వాత వెజిటేబుల్స్, ఆకుకూరలు, తర్వాత ఫ్రూట్, తర్వాత నాన్ వెజిటేరియన్. ఈ ఫ్రూట్కి నాన్ వెజిటేరియన్కి ముందర ఎగ్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇలా ఒక్కొక్క ఆహార పదార్థము ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఏ ఆహార పదార్థం వాళ్ళు ఇమీడియట్గా చక్కగా అరిగించుకోగలుగుతున్నారు, హ్యాపీగా ఉండగలుగుతున్నారు అనేది మనకి బాగా అర్థమవుతుంది. చంటి పిల్లలు ఏంటంటే ఎప్పుడు కూడా ఫుడ్ బాడీలోకి వెళ్ళిన వెంటనే హ్యాపీగా కనిపిస్తారనమాట. అంటే చక్కగా హ్యాపీగా కేరింతలు కొడుతున్నట్టుగా ఉంటారనమాట. అది చాలా మంచి ఇండికేషన్ మనకి. అదే కనుక వాళ్ళకి కొంచెము కడుపులో నొప్పి కానీ గ్యాస్ కానీ అలాంటిది ఏమైనా వచ్చిందనుకోండి, అప్పుడు ఏడటం మొదలు పెడతా ఉంటారు. సో అది కూడా మనకి ఒక ఇండికేషన్. అంటే మనం ఇచ్చే ఆహారం ఎక్కువ అవ్వాలి, తక్కువ అవ్వాలి, లేకుంటే పడటం సరిగ్గా పడకపోవటం అనేది ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆహారం సరిగ్గా పడదో అప్పుడు మనం దాన్ని డైల్యూట్ చేసి ఇవ్వటం అనేది చేయాలన్నమాట. సో ఈ చిన్నపిల్లల ఆహారం గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మేజర్గా ఏంటంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, అది కూడా ఫిష్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి. ఎందుకంటే ఫిష్ అనేది చాలా ఈజీగా అరిగేటువంటి నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ అనమాట. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే ఫిష్ మీల్ ఫర్ బేబీస్. ఫిష్ మీల్ ఫర్ బేబీస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బోన్లెస్ ఫిష్, నూనె, ఉప్పు, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే పిల్లలకి మనము మసాలాలు అవన్నీ కూడా, కారాలు అవన్నీ కూడా ఇప్పుడు వేయలేం కాబట్టి, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము స్టార్ట్ చేయాలన్నమాట. అదే చేయటం కూడా చాలా సింపులే. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మనము ఇక్కడ ఫిష్ తీసుకున్నాం. ఇక్కడ నేను బాసా ఫిష్ తీసుకున్నాను. అది చక్కగా అంటే ఎక్కువ ఫ్లెష్ ఉంటుంది, తర్వాత బోన్లెస్, స్కిన్లెస్ కూడా తీసుకున్నాను అనమాట. సో మనము మేజర్గా ఇక్కడ ఏంటంటే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట పిల్లలకి. సో అందుకోసం అనేసి ఇది తీసుకున్నాను. ఫిష్ నుంచి వచ్చే ప్రోటీన్ చాలా ఈజీగా కుక్ అవుతుంది, ఈజీగా అరిగిపోతుంది కూడా. ఆల్రెడీ మనం ఫిష్ కంటే ముందు పిల్లలకి ఎగ్ పెట్టుంటాం కాబట్టి అది కూడా చక్కగా తీసుకుంటుంటే కనుక నెక్స్ట్ మనము ఫిష్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. సో ఆ లెవెల్లోకి వస్తుంది ఫిష్ ట్రై చేయటం అనేది. సో ఇందులో మనం ఇప్పుడు ఫిష్ యాడ్ చేసేస్తున్నాను. దీనికంటే ముందు కొంచెం అంతా ఆయిల్, చాలా తక్కువ, జస్ట్ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. తర్వాత చాప ముక్క, కొంచెం అంటే కొంచెం ఉప్పు కూడా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇది ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా వాళ్ళకి.
ఆ ఫిష్ యొక్క ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది అనమాట ఫస్ట్ టైం లైఫ్లో. సో వాళ్ళకి మనము ఇచ్చేటప్పుడు ఎక్కువ కారం అది ఏం కాకుండా ఆ ఉన్న ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి కొద్దిగా ఆయిల్, కొంచెం అంత ఉప్పు యాడ్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఇలా కొంచెం అంత కుక్ అయిపోయింది కదా, పచ్చి ఫ్లేవర్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దీనికి మనము వాటర్ వేసి కుక్ చేయాలి. ఇది చక్కగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చక్కగా సాఫ్ట్గా దీన్ని మనము స్పూన్తో ఇట్లా అనేసేటప్పటికి సాఫ్ట్గా అయిపోతుంది. ఎందుకంటే పిల్లలకి పళ్ళు ఉండవు కాబట్టి మనం ఇచ్చేది అన్నీ సాఫ్ట్గా ఉండాలి కాబట్టి దీన్ని వాటర్ యాడ్ చేసి వాటర్ అంతా అయ్యే వరకు కుక్ చేయటమే. సో ఇందులో మనము చింతపండు కానీ, కారం కానీ, పసుపు కానీ ఇట్లాంటివి ఏమీ యాడ్ చేయమన్నమాట. ఓన్లీ కొంచెం అంత ఆయిల్, ప్యాలెటబిలిటీ పెరగటానికి అనమాట. ఆయిల్ ఎందుకు యాడ్ చేసామంటే ఆ రుచి అనేది రావటానికి అనమాట. తర్వాత ఉప్పు కూడా రుచి పెరగటానికి. సో ఇక్కడే ఫస్ట్ ఫిష్ ఫ్లేవర్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది చిన్నపిల్లలకి. పిల్లలకి ఆహారం ఇచ్చేటప్పుడు మనము డిఫరెంట్ ఆహార పదార్థాలు యాడ్ చేస్తూ ఉంటామని చెప్పాం కదా. డిఫరెంట్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆహార పదార్థమే ఇవ్వాలి. ఫస్ట్ నుంచి రైస్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్కటి ఇస్తూ ఉండాలి. సో ఫస్ట్ వారం ఇచ్చిన ఆహార పదార్థం బాగుంటే దాంతోపాటు కొత్తది మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్ వీక్ అంతా బాగుంటే దాంతోపాటు ఫస్ట్ది, ఆ సెకండ్ది, మళ్ళీ థర్డ్ది ఇంట్రడ్యూస్ చేయాలి. అలాగా థర్డ్ది కూడా అన్నీ చక్కగా ఉంది అని అంటే కనుక మళ్ళీ ఫోర్త్ది ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లస్ ఫోర్త్ అనమాట. అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అన్నీ తినటం కష్టము అని అనుకుంటే కూడా అప్పుడు ఏం చేయాలంటే ఏ ఆహారం అయితే మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నామో దాన్ని చాలా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసి ఇంట్రడ్యూస్ చేయటం అనేది చేయాలి. రైస్ అయిన తర్వాత పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ కొంచెము 1 year దాటిన తర్వాత ఇవ్వచ్చు అనమాట. ఈ లోపల మనం పెసరపప్పు ఇవ్వచ్చు. ఆ తర్వాత మనము వెజిటబుల్స్ ఇవ్వచ్చు. వెజిటబుల్స్లో ఫస్ట్ మనము పొటాటో లాంటివి ఇవ్వాలన్నమాట. ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా సాఫ్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి. సో పొటాటో లాంటిది యాడ్ చేయాలి. పొటాటో అనేది ఎట్లాగా మనము దాన్ని చక్కగా బాయిల్ చేసి మ్యాష్ చేసి దాంట్లో కొంచెం ఒక చుక్క నెయ్యి, కొంచెం అంతా ఉప్పు, సేమ్ ఇదే మాదిరిగా మనం దాన్ని చక్కగా మ్యాష్ చేసి ఇవ్వచ్చు అనమాట. పొటాటో ఎందుకు ఫస్ట్ అంటున్నానంటే రైస్ అనేది స్టార్చ్, పొటాటో కూడా సిమిలర్గా స్టార్చీగా ఉంటుంది కాబట్టి వెంటనే రెడీగా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏంటంటే ఆ కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ కొత్త ఫుడ్ని చక్కగా అరిగించుకునేటానికి రెడీగా ఉండాలన్నమాట. సో ఆల్రెడీ మనం స్టార్చ్ని ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి ఇంకో స్టార్చ్ యాడ్ అయ్యేటప్పటికి డెఫినెట్గా అది రెడీగానే ఉంటుంది. అదే కనుక ప్రోటీన్ అనుకోండి, కొత్తది అంటే పప్పు దినుసులు అవి యాడ్ చేస్తే అంటే ప్రోటీన్ అవుతుంది అనమాట. ఫిష్ అంటే ప్రోటీన్ అవుతుంది, ఎగ్ అంటే ప్రోటీన్ అవుతుంది, ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది అరగటానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ దానికి అలవాటు పడాలి కాబట్టి ఎప్పుడు కూడా డైల్యూటెడ్ ఫామ్లో ఇవ్వాలన్నమాట, అంటే పల్చగా ఇవ్వాలి. ఆ తర్వాత మనం దాన్ని థిక్గా చేసి ఇవ్వచ్చు. ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయ్యే కొద్ది వాళ్ళు ఫ్యామిలీ మీల్స్కి వచ్చేస్తూ ఉంటారు. మనం ఏం తింటున్నామో అదే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. కాదంటే క్వాంటిటీ డిఫరెంట్గా ఉంటుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. వీలైనంత పేస్ట్ కింద తయారు చేసేయచ్చు. ఫస్ట్ అయితే ఓన్లీ సాల్ట్ అండ్ ఆయిల్. నెక్స్ట్ కావాలంటే కొంచెం ఏమన్నా మనము ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. టమాటా, ఒక చిన్న టమాటా జ్యూస్ కానీ అట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ అంతా అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసాము. సో చక్కగా కుక్ అయిపోయింది. ఫిష్ మీల్ ఫర్ బేబీస్ సర్వ్ చేసేసుకుందాం.
మీల్ ఫర్ బేబీస్ రెడీ అయిపోయింది. చేపల గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. చేపలలో omega-3 మరియు omega-6 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. చేపలలో ముఖ్యమైనటువంటి కొవ్వు పదార్థాలు అలాగే ప్రోటీన్లే కాకుండా ముఖ్యమైనటువంటి వైటమిన్ డి మరియు B2 అంటే రైబోఫ్లేవిన్ వంటి విటమిన్లతో నిండి ఉంది. చేపలలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి మరియు ఇనుము, జింక్, ఐరన్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాల యొక్క గొప్ప మూలం కూడా. చేపలలో ఉన్నటువంటి పోషకాలు రక్తపోటును తగ్గిస్తాయి మరియు గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. చూశారు కదండి, ఫిష్ మీల్ ఫర్ బేబీస్. పిల్లలకి ఫిష్ ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలనేది తెలిసిపోయింది కదా. సో తప్పనిసరిగా మీ పిల్లలకి ఇది ట్రై చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.